పిల్లలు, ఏటీఎం మిషన్ అంటే ఏమిటి, ఎలా వాడాలో దీని గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందామా? ఏటీఎం ద్వారా నగదు తీసుకోవడం అనేది చాలా వేగవంతమైన మరియు సురక్షితమైన పద్ధతి. అయితే దీనికి మీరు కొన్ని సాధారణ నియమాలను పాటించాల్సి ఉంటుంది. దీనికి మీకు కేవలం 2 విషయాలు మాత్రమే అవసరం: మీ బ్యాంక్ జారీ చేసిన ఏటీఎం కార్డ్ మరియు మీ మైండ్లో మాత్రమే భద్రంగా గుర్తుంచుకోవాల్సిన మీ 4 అంకెల రహస్య పిన్ నంబర్. మీరు మొదటిసారి ఏటీఎం వాడుతున్నట్లయితే కంగారు పడకండి. ఎలాంటి గందరగోళం లేకుండా ఈ ప్రక్రియను ప్రతి దశలోనూ నెమ్మదిగా, స్పష్టంగా వివరిస్తాను. ముందుగానే చేతిలో కార్డుంచుకోవడం మరియు మీ పిన్ నంబర్ను గుర్తుంచుకుని వెళ్లడం ద్వారా మీ లావాదేవీ అత్యంత సురక్షితంగా మరియు ఎలాంటి పొరపాట్లు లేకుండా పూర్తవుతుంది. ఇప్పుడు మొదటి దశ: ఏటీఎం మెషిన్ దగ్గరకు వెళ్లి మీ డెబిట్ లేదా క్రెడిట్ కార్డును చేతిలోకి తీసుకోండి. ఈ కార్డుపై ఈ రేఖాచిత్రంలో చూపిస్తున్న విధంగా ఒక బంగారు రంగు చిప్ ఉంటుంది. మీరు కార్డును మెషిన్లో పెట్టేటప్పుడు ఈ చిప్ పైభాగంలో ఉండాలి, అలాగే నేరుగా మెషిన్ వైపుకు చూపిస్తూ ఉండాలి. ఆ చిప్పు సరిగ్గా పైకుండేలా పట్టుకుని కార్డును మెషిన్లో లైటు వెలుగుతున్న స్లాట్ లోపలికి నెమ్మదిగా తోయండి. కార్డు లోపలికి వెళ్లగానే దాన్ని బలవంతంగా బయటకు లాగడానికి ప్రయత్నించకండి. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆధునిక ఏటీఎం మెషీన్లు మీ కార్డును లోపల భౌతికంగా లాక్ చేస్తాయి. బ్యాంకుతో సురక్షితమైన మరియు ఎక్కడా ఆగిపోని కనెక్షన్ను ఏర్పాటు చేయడం కోసమే మెషీన్ ఇలా చేస్తుంది. కార్డును సరిగ్గా లోపలికి పంపడం మరియు ఈ లాకింగ్ విధానం గురించి తెలుసుకోవడం వల్ల మీ కార్డు దెబ్బతినకుండా ఉంటుంది మరియు మీ బ్యాంకింగ్ సెషన్ భద్రంగా ఉంటుంది. ఇప్పుడు ఏటీఎం స్క్రీన్పై చూడండి. మీకు నచ్చిన భాషను ఎంచుకోమని మెషీన్ అడుగుతుంది. ఉదాహరణకు, మనం ఇక్కడ తెలుగు ఆప్షన్ను ఎంచుకుందాం. భాషను ఎంచుకున్న తర్వాత స్క్రీన్ వైపు నుండి మీ చూపును కింద ఉన్న ఫిజికల్ నంబర్ కీప్యాడ్ వైపు మరలంచండి. మీరు మీ రహస్య పిన్ నంబర్ టైప్ చేయడానికి ముందు కీప్యాడ్ పైభాగాన్ని మీ మరో చెయ్యితో పూర్తిగా కప్పుతూ ఒక కవచంలా అడ్డుపెట్టండి, ఎవరూ చూడకుండా. ఆ చేతిని అలాగే అడ్డుపెట్టి ఉంచి కీప్యాడ్ పైన మీ 4 అంకెల రహస్య పిన్ నంబర్ను టైప్ చేయండి. ఈ 4 అంకెల నంబర్ను ఎప్పుడూ ఎవరికీ చెప్పకూడదు. అలాగే మీరు టైప్ చేసేటప్పుడు మీ చుట్టుపక్కల ఉన్నవారు ఎవరూ దాన్ని చూడకుండా జాగ్రత్తపడండి. ఇలా చేయితో అడ్డుపెట్టడమనేది మీ పిన్ నంబర్ ఇతరులకు తెలియకుండా కాపాడుకోవడానికి ఉన్న అత్యంత పటిష్టమైన రక్షణ పద్ధతి. స్క్రీన్పై ఈ కొత్త ఆప్షన్లను గమనించండి. వీటిలో క్యాష్ విత్డ్రాయల్ లేదా నగదు ఉపసంహరణ అనే ఆప్షన్ను ఎంచుకోండి. తర్వాతి దశలో మీ ఖాతా రకాన్ని ఎంచుకోవాలి. సాధారణంగా మనలో చాలామందికి ఉండేది సేవింగ్స్ అకౌంట్, కాబట్టి దాన్ని ఎంచుకోండి. మళ్ళీ కింద ఉన్న కీప్యాడ్ వైపు చూసి మీకు ఎంత నగదు కావాలో ఆ మొత్తాన్ని నంబర్లలో టైప్ చేయండి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే, మీరు టైప్ చేసే మొత్తం 100 లేదా 500 గుణిజాల్లో మాత్రమే ఉండాలి. ఏటీఎం మెషిన్లు నాణేలను ఇవ్వలేవు కాబట్టి ఈ నియమం పాటించాలి. సరైన మొత్తాన్ని టైప్ చేసిన తర్వాత కీప్యాడ్పై ఉన్న ఆకుపచ్చ రంగు ఎంటర్ లేదా కన్ఫర్మ్ బటన్ను నొక్కండి. సరైన ఖాతా రకాన్ని ఎంచుకోవడం మరియు 100 గురిజాల్లో నగదును అడగడం ద్వారా ఏటీఎం లోపలి సిస్టమ్ ఎలాంటి ఎర్రర్ లేకుండా ఖచ్చితంగా మీ విజ్ఞప్తిని ప్రాసెస్ చేస్తుంది. ఇప్పుడీ మెషిన్ మీ బ్యాంకుతో కనెక్ట్ అవుతోంది. లోపల డబ్బులు లెక్కిస్తున్న యాంత్రిక శబ్దం వస్తుంది, గమనించండి. కింద ఉన్న డిస్పెన్సర్ స్లాట్ తెరుచుకోగానే వెంటనే మీ నగదును బయటకు తీసుకోండి. దీని తర్వాత చెయ్యాల్సిన పని చాలా ముఖ్యం. మెషిన్ బీప్ శబ్దం చేసి మీ కార్డును వదిలిపెట్టగానే వెంటనే స్లాట్ నుండి దాన్ని లాగేయండి. ఒకవేళ మీరు మెనూలో పేపర్ రసీదు కావాలని కోరుకుని ఉంటే బయటకు వచ్చే ఆ రసీదును కూడా తీసుకోండి. నగదు, కార్డు మరియు రసీదును ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేగంగా తీసుకోవడం వలన మెషిన్ తన భద్రతా ఫీచర్ ద్వారా ఆ డబ్బును లేదా కార్డును మళ్లీ లోపలికి లాగేసుకోకుండా ఉంటుంది. మెషిన్ దగ్గర నుండి వెళ్లే ముందు మీరు తీసుకున్న డబ్బును మరియు కార్డును జాగ్రత్తగా మీ వ్యాలెట్ లేదా జేబులో పెట్టుకోండి. ఇప్పుడు మీరు చెయ్యాల్సిన కీలకమైన ఆఖరి భద్రతా చర్య: కీప్యాడ్పై ఉన్న ఎరుపు రంగు క్యాన్సల్ లేదా క్లియర్ బటన్ను నొక్కడం. ఈ బటన్ను నొక్కడం వల్ల మీ ఖాతా సెషన్ పూర్తిగా మూసుకుపోతుంది. తద్వారా మీ తర్వాత వచ్చే వ్యక్తికి మీ వ్యక్తిగత సమాచారం ఏమాత్రం కనిపించదు. అభినందనలు! ఏటీఎంను మీకై మీరు సొంతంగా మరియు సురక్షితంగా ఎలా వాడాలో ఇప్పుడు మీరు నేర్చుకున్నారు. కీప్యాడ్ దగ్గర తగిన భౌతిక జాగ్రత్తలు తీసుకోవడం మరియు స్క్రీన్పై సరైన ఆప్షన్లు ఎంచుకోవడం ద్వారా మీ ఆర్థిక లావాదేవీల మీద మీకు పూర్తి నియంత్రణ మరియు భద్రత ఉంటుంది.